ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ఘనుడైనటువంటి మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో, మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మరి 119th సాము కంటిన్యూషన్ చూసుకున్నాను. దినాన అని ప్రార్థించుకుని మొదలు పెట్టుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిపూర్ణ మీకు వందనాలు, నమ్మదైన దేవుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మధురమైనటువంటి మన్నాను మాకు అనుగ్రహించండి. రాత్రి ఆహారాన్ని పిలిచి మాకు వడ్డించమని, మా ప్రియులందరినీ ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియులారా, మనం కంటిన్యూ చేస్తూ వచ్చినటువంటి ఈ వాక్య భాగము, పోయినసారి మనం ధన్యతల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎలాగ పాపం చేయకుండా ఉండగలమో తెలుసుకుంటూ వచ్చాము. 119వ కీర్తన 4వ వచనం నుంచి చూద్దాం. 3 వచనాలు చూడగలం. పోయినసారి నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మరి కీర్తనకారుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఏంటంటే ప్రవర్తన స్థిరపడాలి. ఏ రీతిలో స్థిరపడాలంట? దేవుని ఆజ్ఞలను గైకొనడానికి, జాగ్రత్తగా గైకొనడానికి, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా అనిష్టం వచ్చినట్లు కాదు. నీ కట్టడలను గైకొన్నట్లు అంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి నీ ఆజ్ఞ ప్రకారం నేను నీ ఆజ్ఞ జాగ్రత్తగా పాటించడానికి, నీ కట్టడలను మీరేదైతే కట్టడం దేవుడు ఇచ్చిన కట్టడలను పాటించడానికి నా ప్రవర్తన స్థిరపడి ఉన్నాను. ఒక ప్రవర్తన స్థిరపరచబడే దేవుని చేత. ప్రియబిడ్డలారా, సుబుద్ధి కలిగి ఉండటం కానివ్వండి, స్థిరపరచబడుతుంది. స్థిరపడి ఉండి నన్ను ఎంత మేలు అంటే దైవభక్తి కలిగి దేవుని మార్గాలు నడుచుకోవడానికి నా ప్రవర్తన స్థిరపరచుకునేది ఎప్పుడంటే దైవభయం కలిగి. దైవభయం ప్రోత్సాహం అంటే దేవుని గురించి ఎరిగితే, దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి, దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఆకాశాన్ని విశాలపరిచాడు, భూమికి పునాదులు వేశాడు. మరి భూమికి మరి అతిగా గ్రావిటేషన్ ఉంటుంది కాబట్టి మనం చాలా సేఫ్గా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారో లేదో, ఇక భూమికి కనుక గురుత్వాకర్షణ శక్తి లేకపోతే మనం ఫ్లోటింగ్ స్టేజ్లో ఉంటాను. నిజంగా దేవుడు మన మేలు కోసం, మన స్థిరపాటు కోసం మనం చక్కగా భూమేశ్వరంగా నడుస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా స్థిరంగా నడవాలని దేవుడు చక్కటి ఆజ్ఞలు కట్టాలని ఆశ్రయించాడు. అందువల్లే నీ పొరుగు అని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించము. నిజంగా ప్రేమించే విషయంలో మనం వచ్చి ఉండకూడదు. ప్రేమ అంటే ఇదేదో మీరు అనుకునేటువంటి లస్ట్ఫుల్ లవ్ కాదు. ఇది ఒక పవిత్రమైన ప్రేమ, సహోదర ప్రేమ, ఆత్మీయమైనటువంటి ప్రేమ. మరి వారి అవసరాలను చూడగలిగింది, క్షమించగలిగింది. అతి ప్రేమ కలిగి ఉండడానికి ప్రేమ సమస్త దోషాలను క్షమిస్తుందంట. మరి తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. బిడ్డ మంచివాడైతే కాలేదు, చెడ్డవాడైనా ఎలాంటి వాడైనా తల్లి ప్రేమిస్తుంది. ఎందుకు? తన బిడ్డ కనుక ప్రేమిస్తున్నా తను క్షమించగలుగుతా ఉంది. మరి ప్రేమ సమస్త దోషాలని కప్పుతుందంట. మనం ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉంటే దోషాలు కప్పుతుంది. మరి ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మరి దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నప్పుడు ప్రవర్తన స్థిరపడుతుంది. నా ప్రవర్తన స్థిరపడి ఉన్న తన ఆశ చూడండి. నా ప్రవర్తన స్థిరపరిచి చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదండి. నిమిషానికి మారిపోయే ఆలోచన, నిమిషానికి మార్చే స్వభావం, నిమిషానికి మార్చిపోయేటువంటి ట్రెజడీస్ ఒకరి పట్ల, మన పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. మనం సృష్టించిన దేవుని పట్ల అవగాహన కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఒక న్యాయమైన నీతి కలిగిన మార్గాల్లో స్థిరపరచబడాలనేటువంటి ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. అయితే కీర్తనకారుడు 6వ వచనంలో ఒక దాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. ఇలాగ నువ్వు నడుచుకోవడాన్ని బట్టి నీకు కలిగేటువంటి గొప్ప ధన్యత, గొప్ప బెనిఫిట్ ఏంటి, మీకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. దర్ ఈజ్ నో ఇన్సల్ట్. నేను చిన్న మెసేజ్లో చెప్తా వచ్చిన విషయం ఏంటంటే, మనం పాపం చేయకుండా ఎలా ఉండగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎసెన్స్ కంక్లూషన్ ఏంటంటే, అవమానం కలగకుండా ఎలా ఉంటుంది. ఎప్పుడు నీకు అవమానం కలగదు. అవమానం కలగనేరదు. ఎప్పుడు కలగదంట? లక్ష్యం చేయనప్పుడు, ఆజ్ఞలన్నిటి లక్ష్యం చేయనప్పుడు. దేవుడు చెప్తా ఉన్నాడు చాలా టైమ్స్లో ఏంటంటే, మనం నీ కంట్లో నలుసు చూసుకో, నీ కంట్లో నలుసు, ఎదుటి వాటి కంట్లో నలుసు చూడు, నీ కంట్లో ఉన్న దూలం చూడండి. కానీ మనం ఏం చేస్తాం? మన కంట్లో నలుసు ఉందనుకుంటాం, ఎదుటి వాడి కంట్లో దూలం ఉందనుకుంటాం. అంటే ఇన్ ద సెన్స్ వీ యూస్ టు జడ్జ్ ఈజీలీ.
ఇతరుల్ని తృణీకరించడం, ఇతరులు ఎట్లా తీర్పు తీర్చడం, ఇతరుల్ని మరి ఈజీగా అవమానపరచడానికి సిద్ధపరుస్తాం, హ్యూమిలియేట్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. డోంట్ డూ లైక్ దట్ ఫర్ ద సేక్ ఆఫ్ హెవెన్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. వై? బికాస్ దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ మనిషి అయినా వాడు ఎంతటి వాడు ఎలాంటి వాడైనా కూడా హీ ఆర్ షీ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతిరూపంలో వారు తయారు చేయబడ్డారు, దేవుని యొక్క ఇమేజ్లో వారు చేయబడ్డారు. కాబట్టి దేవుడు మనకి ఆత్మను ఎలాగ ఇచ్చాడు, ప్రతి మనిషికి అర్థమయ్యే దేవుని ఆత్మను ఇచ్చాడు. కాబట్టి ఇలా జ్ఞాపకం చేసుకోండి, దైవ భయం కలిగి దేవుని ఆజ్ఞను పాటిస్తూ మరి వైజ్గా ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేయక ఎలాగ వైజ్గా ఉండగలమంటే దైవ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. దేవుడు ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ యువర్ డైలీ లైఫ్, ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవిత గమనానికి మరి నీ త్రోవలకి దేవుని వాక్యం దీపం వెలుగునే ఉన్నది. కాబట్టి మరి వాక్యం చదువుతా దేవునితో మాట్లాడుతుంటే దేవుడు మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. సో ఆయన ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగలేదు. హంబుల్ దై సెల్ఫ్, నేను తగ్గించుకో, మరి సాత్వికం కలిగి నువ్వు క్షమించు, అహంకారం చూపించు, మనకు యాటిట్యూడ్ చూపించు. మనకు ఎందుకో చెప్పమంటారు పిల్లల మనకంటే గొప్పవారు రాలిపోయారు, నీ ప్రాణమే పాటికి మన జీవమే పాటికి మనం ఎంతటి వారు. మరి నిజంగానే చేత నుండి జారేటువంటి బిందువు వంటి వారు, దుమ్ముదూడి వంటి వారు, ఇప్పుడు అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు, పువ్వులు వంటి వాడిపోతాం. పొద్దున్న వికసిస్తుంది పువ్వు, సాయంకాలానికి వాడిపోతుంది. మరి మనం అనుకుంటాం 70 ఏళ్ళు బ్రతుకుతాము, 50 ఏళ్ళు బ్రతుకుతాము, 100 ఏళ్ళు బ్రతుకుతాం. లేదు ప్రియులారా, మన జీవితకాలం మన ప్రయాణం ఎప్పుడు ముగిస్తూ తెలియదు. అయితే దిస్ ఇస్ అ టెంపరీ లైఫ్, దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ లైఫ్, దిస్ ఇస్ నాట్ అన్ ఇటర్నల్ లైఫ్ విచ్ ఫర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. కాబట్టి ప్రియులారా, దైవ భయం కలిగి మరి దేవుడు ఇస్తున్న ప్రామిసెస్ని క్లెయిమ్ చేసుకుంటూ ఆ కండిషన్ క్లాస్ ప్రకారం జీవించడానికి మన దేవాన్ని సిద్ధపరుచుకుని ఎవరైనా చక్కగా ఘనంగా జీవించాలని, మరి సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవించాలి, తను రెస్పెక్ట్ చేస్తూ జీవించాలి, ఎవరికైనా ఆశ ఉంటుంది. వాటిలో మనం నిలబడుతూ పోవాలంటే దీన్ని చేస్తూ ఉండాలా, దేవుని చేత మన ప్రవర్తన స్థిరపరచబడాలి, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉండాలి, ఆయన ఆజ్ఞ లక్ష్యం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు అవమానము కలగలేదు. వీళ్ళ జ్ఞాపకం పెట్టుకోండి, అధికారులు కూడా లోబడాలి. ఎందుకంటే అధికారము దేవుని చేత ఇవ్వబడింది. వాళ్ళు ఒకవేళ ముష్కరులైనా కూడా లోబడాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు లోబడ్డాన్ని బట్టి హృదయం దేవుని చెత్త ఇవ్వబడుతుందేమో, వారు ప్రభువుని కలిగి రక్షింపబడతారని మీకు తెలియదు. నీ ద్వారా ఏ గొప్ప ఆశీర్వాదం, ఏ గొప్ప మేలు దేవుడు ఆశీర్వించాడు ప్రజలకి, కుటుంబానికి. ఒక వ్యక్తి నిలబడ్డాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, మన హృదయాలు సిద్ధపరచుకున్నాం. మనం అవమానం పొందకుండా ఉండాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనం పాటిస్తూ రావాలి. అబద్ధం ఆడుకోవద్దు, దొంగలికూడదు, ఎదుటి వారిని ఆశించకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, నిందింపకూడదు, అనవసరంగా నిందలు మోపకూడదు. త్వరపడి ఒక మాట అనేస్తున్నాను, మాట అంటే నరం లేని నాలుక జారిపోతూ ఉంటుంది. మరి స్పందించడానికి ఏదైనా అంటే అసలు మౌనంగా ఓర్చుకోలేమండి. నా మట్టుకు నేను కొడతారు, రియాక్ట్ అయిపోతాం. రియాక్షన్స్ ఎక్కువ. దానికి బదులు న్యూట్రల్గా ఉండమని నేను చెప్పను, కానీ మౌనంగా ఉండడానికి కొన్నిసార్లు మౌనం యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలియదండి. దానికి భార్యాభర్తల మధ్య అలజడైనా, లేకపోతే సహోదరుల మధ్య అలజడైనా, ఫ్రెండ్స్ మధ్య అలజడైనా, గొడవైన వివాదమైన ఒకరు తగ్గించుకొని మౌనంగా ఉండండి. సమయం పోయిన తర్వాత మేము మిస్అండర్స్టాండింగ్స్ క్లారిఫై అయిపోతాయి, దేవుడు సమాధానం ఇస్తాడు, అవమానం ఉండదు. వీళ్ళు చూడండి ఒకప్పుడు ఎంత బాగున్నారు, ఇప్పుడేంటి ఎడమొహంగా ఉన్నారు అని చెప్పుకోకూడదని. మన ఏ రిలేషన్ అయినా కూడా ఒకే విధంగా ఆరోగ్యకరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగించు. ఒక టీచర్ అయితే స్టూడెంట్స్తో నిజంగా ఈ కాలంలో వింటూ ఉన్నప్పుడు మరి టీచర్ ప్రొఫెషన్లో ఉండే అనేక భయంకరమైన కార్యాలు పెడతా ఉన్నారండి. అది ఎంతో భయంకరమైన విషయం. వీఆర్ ద రోల్ మోడల్స్ టు ద సొసైటీ, వీఆర్ ద రోల్ మోడల్స్ టు ద స్టూడెంట్స్. అంటే ఒక ఎవరైనా పాఠాలు చెప్పగలుగుతారండి. ఇప్పుడు మీకు ఎన్నో సోషల్ మీడియా యాప్స్ వచ్చేస్తున్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. సోషల్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వర్తమానం దొరుకుతుంది, ఏది కావాలంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద లివింగ్ క్రియేచర్స్, వీఆర్ ద లివింగ్ రోల్ మోడల్స్ అమంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ జెడ్. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం అవమానం పొందకుండా అంటే మనం విలువలు కలిగి జీవించాలని దేవుని పట్టుకోవాలి. ఇది మనతో అయితే అవ్వదు. వాళ్ళకి ఫోన్ చూడద్దని చెప్తాం, మనం ఇచ్చిన ఫోన్ చూస్తాము. వేర్ ఈజ్ ద టెస్ట్ మనీ, వేర్ ఈజ్ ద రోల్ మోడల్ టు ఎనీవన్. మన హృదయాన్ని సరి చేసుకున్నాం, ఆజ్ఞలు పాటించున్నాం, దేవుని హత్తుకున్నాం. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు అవమానము కలగనేది. సమయాన్ని లక్ష్య పెడుతున్నవాడు, కాలాన్ని లక్ష్య పెడుతున్నవాడు
దేవునికి లక్ష్య పెట్టాలంట. నీ ప్రతి సెకండ్ దేవుని చేత నీకు అనుగ్రహింపబడతాను. కాబట్టి ఈ సమయాన్ని విలువగా ఎంచుకో. దేవుని నామాన్ని మహింపరచు. దేవుని ఆజ్ఞలు గైకొను. నీకు అవమానం కలుగు, ఎదుటివారిని కూడా అవమానించుకో. దేవుని దీవించిన ఇలా ప్రతి ఒక్కరిని దీవించిన దాకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన కృపాక్షేమాన్ని కుటుంబాల పట్ల విస్తరింప చేయడం కాక ఆమె అందరికీ థ్యాంక్ యూ సో మచ్.